కి నాకు బ్లడ్ లేదని చెప్పారు. 2 ప్యాకెట్లు 2 సీసాలు అన్నారని మా పెద్ద మరదలు తమ్ముడు కలిసి దానిమ్మకాయలు, బత్తాకాయలు, ఏంటి ఆల్బకరా పళ్ళు, ద్రాక్షలు, ఇంకేంటో ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చారు తమ్ముడోళ్ళు. నాకు యాపిల్స్ కాయలు అవి అయిపోయినాక మళ్ళీ మా మరదలు మళ్ళీ మన్నయ్యకి జ్వరం వచ్చి పలకరేయటానికి వెళ్ళి వత్తా నాకు బాదం పప్పు 1/4 కిలో ఉంటే దగ్గర బాదం పప్పు నానబెట్టుకు తినోది నాని క్రిస్మిస్ ఎండి క్రిస్మిస్ తీసుకుంది. అవి మా చిన్నోడు తినేసాడు బాగా పెట్టంగానే. మా మరదలు తీసుకొచ్చింది 2 కిలోలు బీట్రూట్, 2 కిలోలు క్యారెట్లు తెచ్చింది. ఇగో బీట్రూట్ అసలు ఎప్పుడు తాగుతాం, ఒక్కొక్క దుంప చూడు ఎంత ఉందో, ఎప్పుడు తాగుతాం, వండుకొని తినేయి జ్యూస్ పట్టుకు తాగు అంటుంది. ఇగో పెద్ద మరదలు తెచ్చింది. ఏదో 3వసారి నాకు రక్తం లేదు ఎక్కించాలన్నారని 40,000 అవుతాయి అన్నారు క్యాపిటల్ హాస్పిటల్కి వెళ్తే. ఇగో ఇవన్నీ తెచ్చి పెట్టారు పెద్ద తమ్ముడును మరదలు. ఇవన్నీ ఇప్పుడే బీట్రూట్ జ్యూస్ తాగి నానబెట్టుకోవట్లేదు, ఉట్టి ఇప్పుడు తినాలనిపిస్తే క్రిస్మిస్ను బాదం పప్పు కలిపి తింటున్నా. ఇవన్నీ రక్తం పట్టి కోడిగుడ్డు ఉడకపెట్టుకుని తిన్నా ఆల్రెడీ. నిన్న మా పెద్ద బావను నెత్తురు తెచ్చాడు మా పిల్లోడు వండమని. ఆల్రెడీ వండాను, వాడు తినేసాడు. నాకేమో మేము తినబుద్ధి కాక నేను తినలా. ఇది నెత్తురు కూర ఇది తెచ్చింది మా మరదలు. ఫస్ట్ ఏమో ఫ్రూట్స్ తెచ్చింది, తర్వాత ఏమో ద్రాక్షకాయలు ఇవన్నీ వేసుకొచ్చి ఇచ్చింది. బాయ్. ఇలాంటి తమ్ముడు ఇలాంటి మరదలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఆడపిల్లకు కూడా తోడబుట్టిన వాళ్ళు చూస్తే ఆ ప్రేమ వేరే. వాళ్ళు 10 వేసులు పెట్టినా మనకు రూపాయి చూసినట్టు ఉంటుంది. మనం కూడా వాళ్ళని చూడాలి, వాళ్ళు మనల్ని చూడాలి. బాయ్.